ఈరోజు మంతాని మండలంలోనే సూరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన భూపాల్పల్లి మహాలక్ష్మి సాహిత్య బోట్రాయి స్థిర ప్రతిష్ట మరియు పోచమ్మ కొలు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళా సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్ర మంత్రి గారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మీకు అందరికీ పెడుతున్నాడు. అందరూ ఆరోగ్యం మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో పెద్దమ్మ తల్లి, భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ కొలుపు చేస్తా ఉన్న సందర్భంలో ఆ దేవుళ్ళ ఆశీస్సులు గ్రామ ప్రజలపై, అందరిపై ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్న సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా కమిటీకి సంబంధించిన పెద్దలకి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఊరంతా కూడా వచ్చి పూజలు చేసుకొని ఈ 4 రోజుల పాటు వారి బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ జరుగుతా ఉన్న బ్రాహ్మణోత్సవం మీద చేతుల మీదుగా జరుగుతా ఉన్న ఈ పూజా కార్యక్రమాలను తిలకిస్తూ దాంట్లో పాల్గొంటూ ఈరోజు మీతో పాటు మీ బంధుమిత్రులు అందరూ కూడా ఈ 4 రోజుల్లో అందరూ వస్తారు. అందరూ కూడా బాగుండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవతలందరినీ కూడా కొలవడానికి మేము కూడా వచ్చినాం. నన్ను పిలిచిన నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి సూరయ్యపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈరోజు నాతో పాటు మా మిత్రులందరూ కూడా వచ్చారు. మండలాలకు సంబంధించిన మా నాయకులు కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ, మండలాధ్యక్షులే కానీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, ఈరోజు ఈ గ్రామ శాఖ అధ్యక్షులు, మిగతా మిత్రులందరూ కూడా రావటం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వీరందరూ కూడా దీనిలో పాల్గొనడానికి రావడం జరిగింది. నిర్వాహకులకు సంబంధించి కూడా మరి మంచి జరగాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మరి మా పరంగా కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని నేను ప్రత్యేకంగా నిర్వాహకులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరి ఆశీస్సులతో నేను రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నా. 10 పనులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దేవుడి ఆశీస్సులునే ఒకటి తర్వాత ఒకటి మేము ఇచ్చిన మాటపై నిలబడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా అక్కలు, చెల్లెలు ఇక్కడ అందరు ఉన్నారు. రాగానే మనం ఉచిత బస్సు ప్రయాణంతో మొదలు పెట్టినాం. చాలా పనులు చేస్తా ఉన్నాం. ఇంకా కూడా చేసేది ఉంది. ఈ రోజు ఆ భగవంతుని ఆశీస్సుతో, మీ అందరి అభిమానంతో అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. పల్లి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఇప్పటివరకే నిధులు పెద్ద ఎత్తున కేటాయింపు చేశాం. ఇంకా పనులు చేసేది ఉంది. తప్పకుండా కూడా మిగిలిపోయిన రోడ్లు, డ్రైన్లన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో అందరం కూడా ఈరోజు మన గ్రామానికి సంబంధించి 29 కోట్ల రూపాయలతో ఖమ్మం పెళ్లి వరకు రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే మీ అందరి ఆశీస్సుతో నేను ఒక స్థాయిలో ఉన్నా. అడగగానే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నాపై ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత సహచర మంత్రివర్గ సోదరులే కానీ ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. రేపు పుష్కరాలు అవుతా ఉన్నాయి. వచ్చే సంవత్సరం 2027 సంవత్సరంలో పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాలు జరుగుతా ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి మంత్రిని పట్టణంలో ఉన్న 8
దేవస్థానాలకు సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి నిధులు కూడా కేటాయింపు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో కూడా పోచమ్మ చుట్టూ సీసీ రోడ్డు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. దేవుని చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా చేసేది ఇంకేదైనా చేసేది ఉంటే మా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్తో పాటు నాతో పాటు 10 సంవత్సరాలు కష్టపడ్డ ప్రతి ఒక్క సోదరుడు ఇది కావాలని కోరిన మా సోదరులందరూ ఉన్నారు. వారికి మీ అందరి తరఫున నా దగ్గరకు వచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా ప్రేమపూర్వకంగా ఆదరాభిమానంతో నేను రాగానే అందరూ కూడా మా అమ్మలు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఆశీర్వదించి నవ్వుకుంటూ ఆశీర్వాదం పలికినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.